ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. టమోటా ఉల్లిపాయ కలిపి పేస్ట్ని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి రెండింటిని బాగా మగ్గనిద్దాం. ఉల్లిపాయ టమాటా పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని బాగా వేసుకుందాం. నూనె ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. మీ రుచికి సరిపడినంత. నీసు కూరలో ఎక్కువ కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు బాగా కలుపుకుందాం. దీన్ని కొంచెం బాగా వేగిన తర్వాత అంటే ఇంకా పచ్చివాసన పోయినంత వరకు ఈ విధంగా నూనె మొత్తం పైకి పోయిన తర్వాత బాగా వేగిపోయినట్టు కొంచెం మనం పీతలు వేసుకుందాం. ముందు కడిగి పెట్టుకున్నది. మనం ఆల్రెడీ ముందు పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ముందు ఇంకో వీడియో తీసాం. ఇది కర్రీ. మీకు పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియాలంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. పీతలకి మనం వేసుకున్న మసాలా మొత్తం పట్టిన తర్వాత పీతలు మునిగినంత వరకు వాటర్ వేసుకుందాం. మనం పీతల్లో వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. పీతలు అనేది ఉడకడానికి మూత పెట్టుకున్నాం. ఇప్పుడు కూర ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. అబ్బా ఏం సువాసన! వాసన పీలుస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, మీకు కూడానా? ఇంకొద్దిగా ఉడకాలి. బాగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. ఇప్పుడు వరకు అదే మేము తేనంత వరకు సముద్రంలో ఇదే పీత ఇప్పుడు ఇగురులో ఈదుతుంది. అంతే, అయిపోయినట్టే. కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం టేస్ట్కి. ఫినిష్ టచ్గా కొత్తిమీర వేసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీకు ఏ కర్రీ కావాలో ఆ కర్రీ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.